వాళ్ళ అడిగిన కోరికలను నెరవేర్చాల్సిందే. వాళ్ళు ఏమడుగుతున్నారండి మిమ్మల్ని? ఇప్పుడున్న కార్పొరేషన్ పేరు చెప్పి కార్పొరేషన్ లాస్ట్ లో అని జీతాలు తగ్గిస్తారు. కార్పొరేషన్ లాస్ట్ ఉందంటారు కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేయమన్నారు. వాళ్ళు అడిగే కొంతమ్మ కోరికలు లేవు. కోట్ల రూపాయలు మాకు జీతం కాకుండా డబుల్ జీతం ఇవ్వమని ఏ ఆర్టీసీ కార్మికులు అడగలే. మీరు ఇచ్చేది ఏది? వాళ్ళకి కరెక్ట్ ఇచ్చేదే ఇవ్వమంటారు, అంతకు మించి ఎక్కువ ఇవ్వమంటలే. వాళ్ళు రిటైర్డ్ అయినాక వాళ్ళు ఇన్ని రోజులు కూడబెట్టుకున్న డబ్బులు కూడా మీ బొందకు పెట్టుకోవడం జరుగుతుంది. మీ బొందకు పెట్టుకోకుండా మీరు తీసుకోకుండా వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళ ఇచ్చాల్సిన డబ్బులు ఇస్తే బాగుంటుంది. మీరు ఇవ్వకుంటే ఆర్టీసీ కార్మికులకు ఇలాగే ఇబ్బంది పెడితే ఇది మొదటి రోజు కాబట్టి శాంతియుతంగా ఆర్టీసీ అన్నదమ్ములు శాంతియుతంగా ఉన్నారు, నక్క జిల్లాలందరూ శాంతియుతంగా ఉన్నారు. ఈ రోజు పోతే రేపు పోతే 4 రోజులు అయిననుకో వీళ్ళందరూ ఈ కార్మికులందరూ ఒక శక్తివంతమైన ఫోర్స్ అవుతారు. ఆ ఫోర్స్ దాడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగుతుంది. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మీరు ఒక కమిటీ చేశాం, కమిటీ వాళ్ళే డిసైడ్ చేస్తారంటే కాదు. మీరు ఉన్నది ఎందుకండి సంకనాకనికి అండి? మీరున్నారు కదా, మీ ప్రభుత్వం ఉందిగా, ఒక కేబినెట్ మీటింగ్ పెట్టండి, మా కార్మికులను పిలవండి, కార్మిక జేఎస్లను పిలవండి, ఇచ్చి మీరు మాట్లాడండి. మీరు కమిటీ చేసాం వాళ్ళే చూసుకుంటారంటే కాదు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకండి? మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు. ఆ ప్రభుత్వం అలా చేస్తుందని మీ ప్రభుత్వం చేస్తే మీరు కూడా నడ్డించే పరిస్థితి చేస్తే ఊరుకునేది లేదు. కార్మికులందరూ శక్తివంతమైన ఆయుధాల లెక్కలు వచ్చినందుకు మీరు పనికి రాకుండా పోతారు. దయచేసి ఆర్టీసీ వాళ్ళు చెప్పిన సమ్మెకు నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. చేయకుండా మాత్రం ఖచ్చితంగా ఈ ధర్నాలు గట్టి చేస్తాం. ట్యాంక్ బండ్ లాస్ట్ టైం గత చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ట్యాంక్ బండ్ వెళ్లడం జరిగింది. ఎవరు? ఆర్టీసీ కార్మికులు. ఆ రోజు ఆ ప్రభుత్వం కుప్పగొలింది. ఈ రోజు ఈ ప్రభుత్వం కుప్పగొలంటే మీ గురువు గారికి అడగండి. రేవంత్ రెడ్డి గారు మీకు రాజకీయ గురువు ఉన్నాడుగా, చంద్రబాబుని అడగండి ఏం జరిగిందో ఆ టైంలో. ఈ రోజు కూడా అదే పరిస్థితి మీకు వస్తుంది. దయచేసి కార్మికులకు సపోర్ట్ ఉండాలని కోరుతున్నాం. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఏదైతే మార్చి 13 తారీఖున మా రాష్ట్ర నాయకులు మరి మా డిమాండ్ల మీద, న్యాయమైన డిమాండ్ల మీద నోటీసు ఇవ్వడం జరిగింది యాజమాన్యానికి, ప్రభుత్వానికి. మా యొక్క గొంతమ్మ కోరికలు కాదు. ఏదైతే మీరు మేనిఫెస్టో పెట్టి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించామో ఆ మేనిఫెస్టో కోరికలను మేము తీర్చమంటున్నాము. దయచేసి ఒకటే చెప్తున్నాము, ఏదైతే 10,000 కోట్ల లాస్ ఉన్నా మరి మెట్రోను నువ్వు విలీనం చేసుకున్నావు, మరి 10,000 కోట్ల లాభాలను ఆర్టీసీ ఎందుకు విలీనం చేసుకున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే మాకు 1,60,000 కోట్ల ఆస్తులున్నాయి. ఈ 1,60,000 కోట్ల ఆస్తులను పక్క పెట్టుకొని పైన ఉన్న ఆస్తులను ఎందుకు విలీనం చేసుకున్నావు అర్థం కాదు. మొదలు ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఈ 10,000 కోట్ల లాస్ ఉన్నదని చేసుకుంటావు, ఇంత పబ్లిక్ సేవ చేస్తున్న ఆర్టీసీని మాత్రం ఎందుకు నువ్వు విలీనం చేసుకుంటా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత 48 గంటలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఒక్క ఆర్టీసీ వాళ్ళకి దక్కుతుంది. ఎందుకంటే నీ మహాలక్ష్మి స్కీమ్ లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే. కేవలం ఒకటే ఏంది ఫ్రీ బస్ పథకం. అదొక్కటే నీ స్కీమ్ లో 6 గ్యారెంటీలు ఒక స్కీమే మరి మంచి పేరు వచ్చింది. ఆ పేరు కారణమైన మమ్మలను ఈరోజు సమ్మెకు దించుతున్నావు. అనవసరంగా సమ్మెకు దిస్తున్నావు. నువ్వే దిస్తున్నావు. ఒకరోజు ఒక 50 రోజులు సమ్మె కేసీఆర్ ప్రభుత్వం చేస్తే నువ్వు మాకు అండగా ఉండి 50 రోజులు మాతోటి పోరాటం చేసి మా సమస్యల పట్ల నువ్వు నిలదీసినవి, ప్రశ్నించినవి. ఈ రోజు మేము ప్రశ్నిస్తే మమ్మల్ని నువ్వు సమ్మె తీసుకొస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం? అసలు గద్దెనెక్కినాక ఒక మాట, గద్దె ఎక్కక ముందు ఒక మాట ఉంటే ఇది కరెక్ట్ కాదు. ఇదే చంద్రబాబు నాయుడు 2,000 కోట్ల ఆర్టీసీలతో పెట్టుకున్నాడు, ఆయన మట్టి కలిసిపోయాడు. ఇదే మన కేసీఆర్ గారు 2019లో మాతోటి పెట్టుకున్నాడు 50 రోజులు, ఆయన మట్టి కలిసిపోయాడు. ఇది 3వ సమ్మె. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సమ్మె చేయలేము మేము. రాజశేఖర రెడ్డి గారు పిలిచి మా సమస్యలు తీర్చిండు. ఆయన దేవుడు. కాంగ్రెస్ పట్టిన శని అంటే ఈ రేవంత్ రెడ్డి. నీ వాసన చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి శని అయిపోయాడు. ఎక్కడ ప్రజలు మొత్తం ఇలా అల్లాడుతున్నారు. ఇలా మొత్తం నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. నీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ మొత్తం పడిపోయింది నీ వల్ల. దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకో రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్మి ఎంతో కాంగ్రెస్ కార్యకర్తలు పాపం ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఇంకా 5 సంవత్సరాలు అని చెప్పేసి. కానీ నీ ఆశలన్నీ మొత్తం అమ్మి చేస్తున్న వాళ్ళది. దయచేసి ఇంకో కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఆ కొత్త ప్రభుత్వం మీకు గుణపాఠం చెప్తే అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే మా జేఏసీ నాయకులను పిలిపించి మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చెప్పేసి అనుకుంటున్నాం. నువ్వు ఏదో 4 ఐఏఎస్ కంప్లీట్ చేసి నువ్వు కంప్లీట్ మాట్లాడుకో అంటే అసలు మీకేమైనా అసలు ఇంత తెలివి ఉందా అంటున్నాను నేను. ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్ చూసినాము, ఎక్కడా కూడా కమిటీలతో చర్చలు జరపలేవు.
ఇన్నిసార్లు మేము సమ్మె చేసినాం కానీ అక్కడ మినిస్టర్లు మన కేబినెట్ మినిస్టర్లు ఉంటారు, ఈ మన ఐఏఎస్లు ఉంటారు, మా ఆర్టీసీ యాజమాన్యం ఉంటుంది, జేఎస్ నాయకులు ఉంటారు. వీళ్ళందరూ కూర్చుకొని మా సమస్యలు ఒక్కొక్కటి అడుక్కుంటే ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం కాదు, ఇది కాదు ఇప్పుడు అయితే అని చెప్తారు. అది పద్ధతి. అసలు ఏంది అసలు అర్థమవుతుంది. అసలు అనిపెట్టు సీఎం అనిపెట్టు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈ సమ్మె ఉధృతం కాకముందే రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. రేపు మధ్యాహ్నం లోపు మా జేఎస్ నాయకులు పిలిపించి మా న్యాయమైన డిమాండ్ తీర్చండి. ఖచ్చితంగా మేము సమ్మె విత్డ్రా చేసుకుంటాము. ఇంకా 2.5 సంవత్సరాన్ని ప్రభుత్వం ఉంది. 2.5 సంవత్సరాల ప్రభుత్వంలో మా కార్మికులంతా మీకు ఖచ్చితంగా మన ఏంది ప్యాసింజర్ ప్రతి ప్రయాణికుని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేసిండు, మీకు న్యాయం చేసిండు చెప్పుకుంటా మీకు నెక్స్ట్ గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అది తీసుకోండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు భూస్థాపితం చెబితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఇంకా కొన్ని సంవత్సరాలు కొన్ని 20 ప్రభుత్వం రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం సెంట్రల్ చూస్తున్నాం వరుసగా 3వసారి నరేంద్ర మోడీ టైగర్ 3 సార్లు ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. ఇది రాను మొత్తం తగ్గిపోతుంది. సెంట్రల్ లో కూడా స్టేట్ లో కూడా తగ్గిపోతుంది. అర్థం చేసుకొని పెంచుకోవాలి కానీ ఇంత ఘోరంగా చేసుకోవద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మా న్యాయమైన డిమాండ్ తీర్చండి. రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన బట్టి విక్రమార్కర్ గారు, మా యొక్క కోరికలు మా కడుపులు మండుతున్నాయి. 2021, 2025 సంవత్సరం ఇప్పుడు మొత్తం 9 సంవత్సరాలు మా జీతాలు పెంచక మా చాలీ జీతాలతో మేము ఉంటున్నాం. మాకు ఈఎంఐ సరిపోతారు ఈఎంఐలు కట్టడానికి. కాబట్టి మా న్యాయమైన కోరిక తీర్చాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి సమ్మె కూడా ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो हमारा मांगे नहीं मिले तो ఈ రోజు ఆర్టీసీ కార్మికులుగా మేము సమ్మెకు వెళ్లినాం. మరి దానికి ప్రధాన డిమాండ్ గా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. 2021, 2025 పే స్కేల్ అమలుపరచాలి. అదేవిధంగా యూనియన్లను పునరుద్ధరించాలి మరియు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రధాన అంశాలుగా డిమాండ్లు 32 డిమాండ్లు పెడితే మరి ఇంతవరకు ప్రభుత్వం పిలిచిన పాపన పోలేదు, ఏ సమస్య కూడా చర్చించిన పాపన పోలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు చెప్తా ఉన్నారు, ఏ మీటింగ్ లో చెప్తా ఉన్నారు ఇవాళ ఆర్టీసీ లాభాలు వచ్చిందని. ఏ విధంగా లాభాలు వచ్చింది చెప్పండి. ఒకవేళ లాభాల్లో వస్తే సింగరేణికి పంచినట్టు మాకు కూడా పంచండి. లాభాల్లో వస్తే సింగరేణికి పంచినట్టు మాకు కూడా లాభాలు పంచిపెట్టండి. ఇవన్నీ ధర్నాలు స్ట్రైకులు మేమెందుకు ఇస్తామండి. కాబట్టి ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు సమ్మె నివారించడానికి చర్యలు తీసుకోవాలి, చర్చలు జరపాలి. జేఏసీ ఏదైతే డిమాండ్ ఇచ్చినా ప్రధాన డిమాండ్లను మీరు పెట్టిన మేనిఫెస్టో అంశాలనే మేము అమలు చేయమంటా ఉన్నాము. ఆ మేనిఫెస్టోలో పెట్టారు యూనియన్లను పునరుద్ధరిస్తాం, డిఆర్సీలు ఇస్తాం, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని. ఇవన్నీ చేయండి. దీనికి ఏమన్నా మేము ఇది చేస్తున్నామా? కాబట్టి సర్వీస్ కండిషన్స్ ఇవన్నీ కూడా మా యూనియన్ నాయకులతో చర్చించి మీరు ఈ సమ్మెను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.